సో మన ఆవుకి మార్నింగ్ 4-5 నుంచి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, కానీ డెలివరీ అవ్వట్లేదు. సో అందుకే డాక్టర్ని పిలిచాం. సో డాక్టర్ వచ్చి చెట్టు కట్టేమన్నాడు, చెట్టు కట్టేసినాం. సో చెక్ చేసిండు డాక్టర్. చెక్ చేసి ఆవుకి బలం సరిపోవట్లేదు, సో మనమే బయటికి గుంజాలని చెప్పిండు. సరే అని ఫస్ట్ చేయితోని గుంజడానికి ట్రై చేసిండు, కానీ ఆవు దూడని మళ్ళీ లోపలికి గుంజుకుంటుంది. సో అందుకే దూడకి తాడు కట్టిండు, దూడ కాలికి. సో ఇద్దరు గుంజడానికి ట్రై చేస్తున్నారు, తాతయ్య డాక్టరు, కానీ అస్సలు బయటికి రావట్లేదు. సో అందుకే నేను వీడియో ఆఫ్ చేసి ముగ్గురం కలిసి గుంజినాము. కరెక్ట్ ముందల కాలేనా ఏంటి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. మళ్ళీ మెడ కరెక్ట్. సో ఫైనల్గా ఒక 5-6 మినిట్స్ ట్రై చేసిన తర్వాత బయటికి వచ్చింది మెల్లమెల్లగా. సో దూడ అయితే మగ దూడ. సో దూడ ఆవు రెండు మంచిగానే ఉన్నాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. సో దూడ భారీ ఉండేసరికి ఆవుకి అంత బలం లేక ఆవుకి బలం సరిపోలే అంట. సో అందుకే మార్నింగ్ 5 నుంచి 10 దాకా చాలా ట్రై చేసింది, కానీ డెలివరీ అవ్వలేదు. సో ఫైనల్గా డాక్టర్ వచ్చి డెలివరీ చేసిండు. సో ఆవు ఈనినాక ఆవుకి బెల్లం నీళ్ళు ఇంకా సొప్పు వేసినాము, మంచిగా తింటుండే. సో అప్పుడే దూడ పడుతూ లేస్తుండే. ఒక 10 మినిట్స్ తర్వాత దూడ లేచింది. సో మెల్ల తాతయ్యనే ఆవు దగ్గర తీసుకెళ్ళి పాలు తాపించిండు, జున్ను పాలు తాపించిండు.